నిరాశ నిస్పృహలతో మీ జీవితాన్ని చిన్నదిగా చేసుకోకండి. ఎప్పుడైతే మీ ఆలోచన చిన్నదిగా మారిందంటే మీకు తెలియకుండానే మీరు కృంగిపోయారని అర్థం. మీకేమి ఉన్నా లేకున్నా ఉన్నదానికంటే ఎక్కువ ఊహించండి. ఊహించడంలో మనకి ఖర్చేమీ లేదు. మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది. మీరు ఎలా మలుచుకున్నారనేది మీ ఇష్టం. మీరెప్పుడూ ఆర్థిక పుష్టి కలిగి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. దానికి సంబంధించిన అవకాశాలు రావడం మొదలవుతాయి. నిరంతరం ఉన్నతమైన ఆలోచనలతో మీ మస్తిష్కాన్ని నింపండి. ఏదో కోల్పోయినంత మాత్రాన మీ జీవితం అయిపోలేదు. గొప్ప వాళ్ళ జీవితాలు అంతా అయిపోయిందనుకున్న తరువాతనే మళ్ళీ మొదలయ్యాయి. ఒక గొప్ప స్థాయి చేరుకోవడం జరిగింది. మీ జీవితంలో ఎక్కడా ఎవరికీ భయపడకండి. భయపడేవాడు చచ్చిన కిందలకే. స్వామి వివేకానంద ఇలా అన్నారు. ప్రతిరోజు మీ ఉజ్వల భవిష్యత్తు గురించిన ఆలోచనలపైనే దృష్టి పెట్టండి. మీ ఆలోచనలు మీ అంతరంగంలో ఒక గొప్ప నిధిని తయారు చేసి మీకు అందిస్తాయి. వీలైనంత ఒంటరిగా ఉండే ప్రయత్నం చేయండి. అప్పుడే మీ ఇన్నర్ మైండ్తో కనెక్ట్ అవుతారు. మీ మనసు చెప్పిందే మీరు చేయండి. ఈ ప్రపంచంలో ఎవరి మాట వినకండి. అద్భుతమైన కళలతో మీ జీవితాన్ని సాకారం చేసుకోండి. అందరూ మీ వైపు చూసేలా. తెల్ల పేపర్కి రంగులద్దుకొని ప్రపంచాన్ని ముస్తాబై శాసిస్తుంది డబ్బు. ఎన్నో వయ్యారాలు పోతూ ఎందరితోనూ ఆడుకుంటుంది. డబ్బులోని గొప్పతనం గుర్తించిన వారికి మాత్రమే అందలం ఎక్కిస్తుంది. దానికి పేద మధ్య ఉన్నత తరగతులకు తేడా లేదు. అందరినీ ఒకేలా చూస్తుంది. కానీ దాన్ని ప్రేమించిన వారిని హక్కుని చేర్చుకొని ఓదారుస్తుంది. ఎంతటి వాడైనా దానికి గులాములే. సలాం అన్నవాడికి గులామైపోతుంది. డబ్బు మనకు మనమే మన సౌకర్యాలకే సృష్టించుకున్న అద్భుతమైన ప్రక్రియ. దాని రంగు, రుచి, వాసన ఒక అందమైన లోకంలో విహరింప చేస్తుంది. నిన్ను అందరి ముందు తలెత్తుకునేలా చేసే ఏకైక ఆయుధం డబ్బు. డబ్బు లేని ప్రపంచాన్ని ఊహించలేం. నీ జీవితంలో అందమైన అనుభవాన్ని సృష్టిస్తుంది. నీ కలల్ని నిజమయ్యేలా నీకు ప్రతి క్షణం తోడుంటుంది. డబ్బును మించిన దైవం ఈ ప్రపంచంలో ఇంకొకటి లేదు. డబ్బే సర్వస్వం అన్నవారికి సంపదను సృష్టించింది. సన్యాసికైనా సంసారికైనా దేవుడు సింగారాలకైనా నేనున్నానంటూ ముందు వరుసలో ఉండి వారి స్థాయిని తెలియజేస్తున్న డబ్బుకి శిరసా వందనం చేయండి. ఎన్నో అద్భుతాలని సృష్టించి తనను తాను ఎన్నో రూపాలుగా సంతరించుకున్న డబ్బు యొక్క విశ్వరూప విన్యాస సందర్శనకు నా సహస్ర కోటి కృతజ్ఞతలు. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఆకర్షణ యొక్క ధర్మం. అంటే మీరు ఏదైతే ఆకర్షిస్తారో అది మీ సొంతం అవుతుంది. ఏదైనా అంటే ఏదైనా కావచ్చు. డబ్బు, సంపద, వస్తువు, ఇంకేదైనా కావచ్చు. మీరు కోరుకున్న ఏదైనా మీ సొంతం కావచ్చు. దీనికై మీరేం చేయాలి? ఇది నిజమా? నమ్మశక్యంగా లేదు. ఎలా అవుతుంది? ఎందుకు అవుతుంది? నాకే ఎందుకు అవుతుంది అనడానికి ఎంత సమయం పడుతుంది? ఇంకా ఇది సాధ్యమా అంటూ ఆశ్చర్యపోతూ మీరు అనుమానాలను వ్యక్తపరిచిన కొద్దీ మీకు ఏది కాదు. ఈ సిద్ధాంతంలో 3 ముఖ్యమైన విషయాలు నమ్మండి. బలమైన కోరిక, నమ్మకం, మీరు కోరిన దాన్ని అనుభవించడం. సింపుల్ థియరీ. ఇవి 3 ఒకే సరళ రేఖ పైకి వచ్చిన మరుక్షణమే మీరు కోరుకుంది మీ ముందుంటుంది. డబ్బు విషయంలో మీరు ఎప్పుడూ తక్కువ ఆలోచించకండి. మీ జీవితానికి మీరే రాజు. రాజు ఎప్పుడూ ఎవరికీ చేయి చాపడు. ఒక హుందాతనంతో కూడుకున్న జీవితాన్ని ఆహ్వానించండి. అప్పుడే మీకు అన్నీ అనుకూలిస్తాయి. దరిద్రం, నిస్సహాయత ఇలాంటి వాటి గురించి ఆలోచిస్తే అవే మీకు ఆపాదించబడతాయి. డబ్బును ప్రేమించండి. మీ జేబులో డబ్బు మీకు ధైర్యాన్ని ఇస్తుంది. దానికి కృతజ్ఞతలు చెప్పండి. వీలైనంత ఆనందంగా వెన్ను విరిచి నడవడం అలవాటు చేసుకోండి. మీ ముఖంలో గాంభీర్యం, హుందాతనం అలవాటుగా మార్చుకోండి. మీరు కోటీశ్వరులైతే ఇలాగే ఉంటారు అనే సంగతి మరువకండి. డబ్బు రావడాన్ని మాత్రమే ఊహించండి. ఖర్చుల గురించి ఆలోచించవద్దు. ప్రతిరోజు చెప్పండి, ఐ లవ్ యూ మనీ, మనీ లవ్స్ మీ, ఎవ్రీడే ఇంక్రీజ్ మై ఇన్కమ్ ఈజ్ వెరీ గుడ్. ఇలాగే చెబుతూ ఉండండి. ఇట్ కమ్స్ టు యూ. ఈ ప్రపంచంలో మీరు ఒక్కరే ఉన్నారు. మిమ్మల్ని మీరే ముందు పొగుడుకోండి. మీ జీవితం మీదే. మీ జీవితం బాగుంటేనే అందరూ బాగుంటారు. మీకు తోడుగా విశ్వం మీకన్నీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. మీరు గమనించారా? మీ చిన్నప్పటి నుండి మీకు తెలిసిన ధనికులు ఇలాగే ఉన్నారు. కొందరు తప్ప వారు కూడా అడుక్కునే స్థాయిలో లేరు. మీరు మాత్రం ఆ ఉన్నత స్థాయిలోకి వెళ్ళలేకపోతున్నారు. ఎందుకు? వారు ప్రతి క్షణం ఉన్నతిని కోరుకుంటారు. మీరు మాత్రం ఉన్నంతలో సర్దుకుంటున్నారు. ఏదైనా కొద్దిగా అతిగా ఖర్చు చేయాలంటే భయం, అప్పు చేయాలంటే భయం. ప్రతి క్షణం అన్నింటినీ చంపుకొని బతుకుతున్నారు. మీరు కుంచించిన మనస్తత్వంతో ఉన్నన్ని రోజులు ఎలాంటి అవకాశాలు రావు. మీరు ఉన్నతంగా ఆలోచించి భయపడనప్పుడే మీ దగ్గరికి కోరుకున్నదే ఆ విశ్వం పంపిస్తుంది.
ఎన్నో అవకాశాల రూపంలో పిసినారిగా ఉండకండి. వీలైనంత ఖర్చు పెట్టండి. మీరు ఖర్చు పెట్టడానికి సరిపడా విశ్వం మీకు ఇస్తుంది. అది ఇవ్వడానికి సిద్ధంగా ఉంది, మీరే అడగడం లేదు. చిన్న చిన్న కోరికలు తీర్చుకునే పరిస్థితుల్లో కూడా భయపడుతుంటారు. ఒక హై క్లాస్ రెస్టారెంట్కి వెళ్ళడానికి భయం. ఒకసారి ఆ రిచ్నెస్ చూడడానికి వెళ్ళండి. భయపడకండి, కొద్దిగా ఎక్కువ ఉంటుంది అంతే. దానికి మాత్రమే మన శాలరీ అంతా అయిపోయినట్టు బాధపడతాం. మీకంటూ మీరు మీ మనసుకి ఒక్కసారైనా తృప్తినిచ్చారా? మీతో ఉన్న మీ ఆత్మ అనే ఒక మిత్రుడు ఎప్పుడు మీతోనే ఉన్నాడు. అతడిని తృప్తిపరచండి, అప్పుడు మీకు అన్నీ సమకూరుతాయి. తనని బాధ పెట్టినంత వరకు ఏది అంతంత మాత్రమే. మీకు తినాలనిపించింది తినండి, చేయాలనిపించింది చేయండి. ఇతరులకు ఇబ్బంది కానంత వరకు మనకున్న ఆంక్షలు తుడిచిపెట్టేయండి. స్వేచ్ఛగా మీ జీవితాన్ని గడపడానికి ప్రయత్నించండి. అప్పుడే ఏదైనా మీకు సొంతమవుతుంది. ఇప్పటి నుండి ఒక పని చేయండి. మీకై మీరు స్వేచ్ఛగా బ్రతకడానికి మీకు వచ్చిన దాంట్లో కొంచెం పక్కన పెట్టండి. కేవలం మీకోసమే ఖర్చు పెట్టండి. మీ కోరికల లిస్టును ఒక పేపర్పై రాయండి. ప్రతిరోజు చదవండి. అవి అయినట్టు ఆనందించండి. అప్పుడే అవి నిజమవుతాయి. ఒక్కొక్క కోరికకు ఎంత డబ్బు కావాలి అది కూడా రాయండి. అది మీ మనసులో నిక్షిప్తమయ్యి యూనివర్స్తో కనెక్ట్ అయ్యి తన పని తాను చేసుకుంటుంది. నమ్మండి, యూనివర్స్ అనంతమైన సంపదను కలిగి ఉంది. అది మీకోసమే. దానిపై పూర్తి హక్కు మీకు ఉంది. ఎందుకంటే అందులో మీరు ఒక భాగమే. మీ జీవితాన్ని మీరు సంపూర్ణంగా అనుభవించే స్వేచ్ఛ మీకుంది. ఇంత చెబుతున్నా మీకు ఎలా వస్తుందనే అనుమానం ఉంది. కావున సరిగ్గా వినండి. మీరు ఆలోచించే ప్రతి విషయం లేదా కోరికను పదే పదే చెప్పడం వల్ల యూనివర్స్లో రికార్డ్ అవుతుంది. మీరు కోరే ప్రతిదీ ఈ విశ్వానికి వేరు కాదు. మీ ఆలోచనను వస్తురూపంగా మార్చి మీకు ఇవ్వడం జరుగుతుంది. గొప్ప వాళ్ళ ఆవిష్కరణలన్నీ అలా ఏర్పడ్డవే. వారు ముందు ఆలోచించారు, అవి ఆవిష్కృతమయ్యాయి. కాబట్టి ఇది నిజం అని ముందు మీరు నమ్మండి. ఖచ్చితంగా మీపై నమ్మకాన్ని, ధైర్యాన్ని వదిలి బాబాలు, పూజలు అనే వారిని ఆశ్రయిస్తున్నారు. కాబట్టి అందరినీ అన్నిటినీ మర్చిపోండి. మీకేం కావాలో స్పష్టంగా చెప్పండి. డబ్బు 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 సంపద ఇంత చెప్పినా ఎలా సాధ్యమవుతుంది అనే అనుమానం మీకు రావచ్చు. మీ జీవితంలో ఎప్పుడైనా మీకు రోడ్డు పైన కానీ ఎక్కడైనా ఒకసారి డబ్బులు దొరికి ఉంటాయి. ఏం ఆలోచించకుండా జేబులో పెట్టుకున్నారు. కానీ అదే రోడ్డు మీద 100 మంది తిరిగినప్పుడు మీకే ఎందుకు దొరికాయి అని ఆలోచించారా? ఆ డబ్బు మీకు సంబంధించినది కావున మీకు ఏ కష్టం లేకుండా దొరికింది. ఇప్పుడు అర్థమైందా? కష్టపడితే కానీ డబ్బు రాదు, కూలీలు అవుతారు అని అంటారు. డబ్బు గురించే ఆలోచనలు మనకు డబ్బును సంపాదనిస్తాయి. ఎప్పటికైనా డబ్బు కష్టపడి సంపాదించాలనే ప్రయత్నం మానుకోండి. ఒక కోటీశ్వరుడిలా ఆలోచించండి. మీ లక్ష్యాన్ని చేరుకుంటారు. హుందాగా కళ్ళ కనండి. అవి మీ సొంతం అవుతాయి. యు ఆర్ ద కింగ్, ఐ ఆమ్ ద కింగ్, ఐ కెన్ డూ ఎనీథింగ్, యూనివర్స్ సెడ్ యు ఆర్ ద కింగ్. ఇలాంటివి మీతో మీరు ప్రతిరోజు చెప్పుకోండి. మనం అందరిలా ఆలోచించడం ద్వారా జీవితంలో ఉన్నత స్థితిని చూడలేం. ఉన్నతంగా కోటీశ్వరునిగా మారాలన్నప్పుడు అందరికంటే భిన్నంగా ఆలోచించండి. అప్పుడే దారి కనిపిస్తుంది. ఒక సైంటిస్ట్ కొత్త విషయాన్ని కనుక్కునే ముందు భిన్నంగా ఆలోచించడం వల్ల ఎన్నో ఆవిష్కరణలు జరిగాయి. 24 గంటలు దాని మీద మనసు లగ్నం చేశాడు. అప్పుడు అది సాధ్యమైంది. మీరు సంపద పరులు కావడానికి డబ్బు సంపదపైనే దృష్టి నిలపండి. అప్పుడే మీకు సాధ్యమవుతుంది. డబ్బు కావాలంటే ఒక్కసారన్నా చేతిలో పట్టుకుని పరిశీలించారా ఇది ఎలా తయారైందని? లెక్క పెట్టేటప్పుడు మీకు ఎంత ఆనందాన్ని ఇస్తుంది. పదే పదే లెక్క పెట్టండి. దాని గురించి తెలుసుకోండి. దాని విలువను ప్రభుత్వం ఎలా బేరీజు వేస్తుంది, ఏ సంవత్సరాల్లో ఏ గవర్నర్ల సంతకాలు ఉన్నాయి, అప్పుడప్పుడు ఇలా పరిశీలించండి. ఇప్పుడు ప్రసార మాధ్యమాల్లో మీకన్నీ అందుబాటులో ఉన్నాయి. డబ్బును దైవంలా భావించండి, ప్రేమించండి. అప్పుడే అది మీ వద్దకు పుష్కలంగా చేరుతుంది. ప్రతిరోజు చెప్పండి, డబ్బు అంటే నాకు చాలా ఇష్టం, నేనంటే డబ్బుకు చాలా ఇష్టం. ప్రతిరోజు డబ్బు నా చేతికి అందినందుకు కృతజ్ఞతలు. మన స్నేహితుడైన డబ్బుకి శుభాకాంక్షలు చెప్పండి. ఇలాంటి మాటలు, ఆలోచనలు కలిగి ఉంటే ఖచ్చితంగా యూనివర్స్తో మీరు కనెక్ట్ అవుతారు. యూనివర్స్ కూడా అలాంటి అవకాశాలే మీకు అందిస్తూ ఉంటుంది. ఈ వీడియో కానీ మీకు ఉపయోగపడినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.